హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆఖరి పోరాటం నవల ఆడియో 15వ భాగం చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ప్రవళికకి తెల్లవారుజామున 5ంటికి లేవడం అలవాటు. వేసవికాలమైతే 4:30కే లేస్తుంది. దాదాపు గంటసేపు స్కిప్పింగ్, మిగతా ఎక్సర్సైజులు చేయడంతో దినచర్య ప్రారంభమవుతుంది. ఎన్ని వర్రీస్ ఉన్నా రాత్రి అయ్యేసరికి హాయిగా నిద్రపోవడం ఆమెకు అలవాటు. రేపొద్దున్న ఇంటర్వ్యూనో పెళ్లి చూపులో అంటేనే ఆ రాత్రంతా టెన్షన్తో నిద్ర లేకుండా గడిపే యువతీ యువకులకు భిన్నంగా పెంచాడామని ప్రతాపరావు. అదే లేకపోతే ఆ డిపార్ట్మెంట్లో ఏ రాత్రి నిద్ర ఉండదు. యథావిధిగా ఆమె తెల్లవారినే లేచింది. ఆ రోజు తన జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకున్న రోజని ఆమెకు తెలుసు. స్వామి లక్షలాది భక్తుల ముందు అగ్ని ప్రవేశం చేసి దేశపు సుస్థిరత కోసం, సౌభాగ్యం కోసం పునీతుడై రాబోతున్నారు. ఆ రోజు స్వామి ఆట కట్టించడానికి చేయవలసిన పనులు చేసి రెడీగా ఉన్నారు తాము. అటో ఇటో తేలిపోతుంది. చెరువైపు సైన్యాన్ని మోహరించి పోరాటానికి ఆయత్తమైన ఇరు వర్గాల్లో ఉన్నారు. అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. ఆమె జీవితాశయం నెరవేరబోయే రోజది. 5:30 అయింది, 6 అయింది, పేపర్ రాలేదు. 6:15, 6:30. ఆమెకు అనుమానం వేసి విహారికి ఫోన్ చేసింది. అవును, ఆ అనుమానమే నాకు వచ్చింది. ఇప్పుడే పత్రికాఫీస్కి ఫోన్ చేశాను. సిటీ ఎడిషన్ తీసుకొస్తున్న పేపర్ వ్యాన్కి యాక్సిడెంట్ అయిందట. ప్రవళికకు సర్వశక్తులు తోడేసినట్టయింది. ప్రత్యర్థులకు ఒకరోజు టైం దొరికింది. ఒక్కరోజులో ఏమైనా చేయగలరు. పొద్దున్నే ఈ వార్త అపశకునల్లా తోచింది. ఆమె మౌనంగా ఉండడం చూసి అటు నుండి విహారి నవ్వాడు. డిసాటి నవ్వకు, దీని గురించి నేను ఒకటి ఆలోచించాను. ఆమెకు హాయిగా అనిపించింది. కష్టం అనుకున్నప్పుడు ఆ మాత్రం మాట సాయం ఎంతో గొప్ప శక్తినిస్తుంది. అలాంటి శక్తి ఏంటో అనుభవం మీదే తెలుస్తుంది. ఏంటి? అంది ఆతృతతో. నీకు సిబిఐ చీఫ్కి సంబంధాలు ఎలా ఉన్నాయి? వ్యతిరేకతేం లేదు. సిటీ పేపర్లు కాలిపోయాయి, కానీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళిపోయి ఉంటాయి కదా. వెళ్తే? అంది ఆమె అతడేం చెబుతున్నాడో అర్థం కాక మౌనంగా. జిల్లా ముఖ్య పట్టణాలకు వెళ్తున్న పేపర్లు అక్కడికి చేరుకోవడానికి 7-7:30 అవుతుంది. వాటిని అక్కడికక్కడే సీజ్ చేసి వెనక్కి తెప్పించి ఇక్కడ రిలీజ్ చెయ్యాలి, స్వామి మీటింగ్ మొదలుపెట్టే సమయానికి, చెప్పాడు విహారి. కానీ రాత్రి 3ంటికే ఆ వ్యాన్లు అన్ని వైపులకి బయలుదేరిపోయి ఈ పాటికి వేర్వేరు జిల్లాలకు చేరబోతూ ఉంటాయి కూడా, అంది ప్రవళిక. ఇంకో గంట టైం ఉంది. ఇంకో గంటలో వాటిని ఎలా తీసుకురాగలం? హెలికాప్టర్ ద్వారా, తాపీగా అన్నాడు విహారి. ఆమె ఉలిక్కి పడలేదు, ఆలోచిస్తోంది. యుద్ధంలో ప్రత్యర్థి కత్తి ఎత్తినప్పుడు అయ్యో ఇప్పుడెలా, మనం కత్తి తీయడానికే టైం సరిపోతుంది అని ఆలోచించడానికి టైం ఉండదు. చకచకా పనులు చేసుకుంటూ పోవడమే. నేనిప్పుడే చీఫ్ దగ్గరికి వెళ్తున్నాను అని ఫోన్ పెట్టేసింది. 5 నిమిషాల్లో ఆమె చీఫ్ దగ్గరుంది. ఆయన అప్పుడే పూజ ముగించినట్టున్నాడు. పంచ మీద తువ్వాలు వేసుకుని ఉన్నాడు. ఏమ్మా, ఇంత పొద్దున్నే ఇలా వచ్చావు? మీ చేతి తాయెత్తేది? ఆమె అడిగిన మొదటి ప్రశ్న అది. చీఫ్ ఆశ్చర్యంతో, తాయెత్తేంటి అన్నాడు. స్వామి కట్టింది, పూజ గదిలో పెట్టాను. ఏ? ఆయన అనుమతి తీసుకుని ఆమె ఆ గదిలోకి వెళ్ళి దాన్ని తీసుకుంది. డ్రాయింగ్ రూంలో కూర్చున్నాక జాగ్రత్తగా దాన్ని విప్పింది. ఆయన విస్మయంగా ఆమె చర్యల్ని గమనిస్తున్నాడు. లోపల నుంచి చిన్న వైరు, మైక్రోఫోన్ బయటపడ్డాయి. చీఫ్ అదిరిపడి మై గాడ్ అనబోయాడు. ఆమె చప్పున మైక్రోఫోన్ చేత్తో మూసింది. చీఫ్ కూడా అదే డిపార్ట్మెంట్ కావడం వల్ల ఆమె చర్యల్ని అర్థం చేసుకోగలిగాడు. తాయెత్తు చుట్టూ అడ్డుగా ప్లాస్టిక్ కవర్ మూత పెట్టిన తర్వాత ఆమె అంది, ఇది సార్, ఇంతకాలం స్వామి మన రహస్యాలు తెలుసుకున్న విధానం. అతడి విభ్రాంతి నుంచి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది. ఈ లోపల ఆమె తనకు కావలసిందంతా చెప్పింది. అతడు తలూపాడు, అంతా వెంటనే అమరుస్తానన్నట్టు. తర్వాత ఆమె, దీని వెనక ఉన్న బ్రెయిన్ అంతా పరమేశ్వరంది సార్ అంటూ తిరిగి ప్లాస్టిక్ కవర్ విప్పింది. పరమేశ్వరమా అమ్మాయి? ఇది నేను నమ్మలేకపోతున్నాను. అవును సార్, తండ్రి కొడుకులు ఎప్పుడో కలిసిపోయారు, తాయెత్తు నోటి దగ్గర పెట్టుకుంటూ అంది. ఆ రోజు రంగస్థలం మీద విహారీ, పద్మాకర్ కలిసి నాటకం వేస్తున్నప్పుడు పిస్తోలు మార్చినట్టు పరమేశ్వరం నటించాడు. కేవలం అది నటన మాత్రమే. అందుకే ఆ రోజు విహారీ హత్య కేసులో ఇరుక్కోలేదు. రామ్లాల్ని, సూర్యారావుని పడగొట్టమని సలహా ఇచ్చింది కూడా పరమేశ్వరమే. ఇంకో 2 గంటల్లో స్వామి అగ్నిప్రవేశం చేయబోతున్నాడు.
మధ్యలో నిజమైన అగ్నే ఉంటుంది. ఆ విషయం తెలియని స్వామి సజీవ దహనం కాబోతున్నాడు. ఇది కూడా పరమేశ్వరం ప్లానే. సార్, ఒక్క విషయం. మన డిపార్ట్మెంట్ రహస్యాలు ఎలాగో స్వామికి తెలిసిపోతున్నాయి. పరమేశ్వరం మన వైపుకు తిరిగిపోయాడన్న సంగతి మరో 2 గంటల పాటు సీక్రెట్గా ఉంచాలి అంది ప్రవల్లిక. అలాగే అమ్మాయి అన్నాడు చీఫ్. ఆమె తిరిగి తాయెత్తుని ప్లాస్టిక్ కవర్తో మూసేసింది. తను మాట్లాడిన ప్రతి మాట స్వామికి చేరుతుందని ఆమెకు తెలుసు. చీఫ్ దగ్గర సెలవు తీసుకుని బయటకొచ్చేసింది. అప్పటికి 7:30 అయింది. ప్రవల్లిక మనసంతా ఉద్వేగంతో నిండి ఉంది. మరో గంటలో స్వామి అశేష ప్రజానీకం ముందు ఉపన్యాసమిస్తాడు. మారణ హోమానికి ప్రారంభోపన్యాసం. అగ్నిలో స్నానం చేసి వచ్చి అతడు ఇవ్వబోయే ఉపన్యాసం దావానలంలా వ్యాపించబోతుంది. జపాన్ నుంచి రాబోయే ఓడ భారతదేశపు తీర ప్రాంతం చేరుకోగానే దాన్ని చుట్టుముట్టి సామాగ్రి అధీనం చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నాడు చీఫ్. కానీ ఆ ఓడ సంగతి తమకు తెలిసిందని స్వామికి తెలిసింది కాబట్టి అందులో మామూలు ఆట వస్తువులే ఉంటాయి నిశ్చయంగా. ఆ రోజు పేపర్ నగరంలో విడుదల కాకపోవడం ఒక అపశృతి. విహారి తన పని ఎంతవరకు పూర్తి చేస్తాడో వేచి చూడాలి. ఎంత కష్టపడినా ఇంకో 2 గంటల్లో ఆ ప్రతుల్ని నగరానికి తీసుకురావడం కష్టం. ఒకవేళ ఆ పేపర్లు జనం చదివినా ఎలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్నే. దినపత్రికల్లో అభూత కల్పనలు చదవడం వారికి కొత్త కాదు. ఇది కూడా స్వామి అంటే గిట్టని వారెవరో వ్రాసిన న్యూస్ అని జనం అనుకునే ప్రమాదం లేకపోలేదు. సరిగ్గా 8ంటికి ఆమె బయలుదేరింది. సభా ప్రాంగణానికి వెళ్లలేదు. ఉత్తర దిక్కుగా వెళ్ళింది. తండ్రి సమాధి ఉంది అక్కడ. కారు దూరంగా ఆపి లోపలకు వెళ్లి ఆ సమాధి ముందు కూర్చుంది. పైన ఆకాశంలో ఏదో పక్షి అరుస్తూ వెళుతోంది. శ్మశానమంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. తన తల్లి, తన ఆత్మీయులు ఎక్కడ మట్టిలో కలిసిపోయారో ఆమెకు తెలీదు. తండ్రి ఒక్కడే ఆమెకు పూర్తిగా తెలుసు. ఆ దారుణ దృశ్యాలు గుర్తున్నాయి. రామ్లాల్ గుర్తున్నాడు. రక్తం గుర్తుంది. రౌడీ రామ్లాల్, లాయర్ పరమేశ్వరం ఇద్దరి భుజాల మీద చెయ్యి వేసి అనంతానంత స్వామి కోర్టు నుంచి బయటకు రావడం గుర్తుంది. ఆమె మోకాళ్ల మీద కూర్చుని చేతులు జోడించి గెడ్డాన్ని ఆ చేతుల మీద ఆంచి కళ్ళు మూసుకుంది. ఆ నిర్వికార నిరామయ అవస్థలో ఏదో శక్తి లోపల నుంచి తన్నుకొస్తున్నట్టు అనిపించింది. సమాధి నుంచే తన తండ్రి ఆశీర్వాదంతో అభిషేకిస్తున్నట్టు తోచింది. కొన్ని ఫీలింగ్స్కి లాజిక్ ఉండదు, అనుభూతి మాత్రము వాస్తవం. 5 నిమిషాల తర్వాత ఆమె లేచింది. పిస్తోలుందో లేదో చూసుకుని కారు స్టార్ట్ చేసి సభా ప్రాంగణానికి బయలుదేరింది. ఆమె అక్కడికి చేరేసరికి సరిగ్గా 8:15 అయింది. దాదాపు ఫర్లాంగు దూరం నుంచే ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. దాదాపు 1,00,000 మంది ఉంటారు. కొందరు ప్రార్థిస్తున్నారు, కొందరు స్వామిని స్తోత్రం చేస్తున్నారు, కొందరు చేతులు జోడించి భక్తి పారవస్యంతో కనులు మూసుకుని నిలబడి ఉన్నారు. ఆమె ఆ దృశ్యం చూసి స్తబ్దురాలైంది. ఆమెకి స్వామి మాటలు గుర్తొచ్చాయి. బలం, తెలివి, రాజకీయం నా 3 స్తంభాలైతే 4వ స్తంభం ప్రజల అజ్ఞానం అని. నిజమే అనిపించింది. భక్తిభావం గుండెల్లో నిక్షిప్తమైనంత వరకు, పూజలో ప్రతిబింబించేంత వరకు పర్వాలేదు. మతతత్వం మూఢత్వంగా మారి వ్యక్తి పూజతో పరాకాష్ఠనందితే కష్టం. ఆమెకెందుకో ఓటమి తప్పదనిపించింది. వేళ్లు బలంగా నాటుకుపోయిన మహావృక్షం స్వామి. చట్టానికి దొరక్కుండా అతడివ్వబోయే ఉపన్యాసం, ఉత్తేజితులవ్వబోతున్న ప్రజలు, ఢిల్లీలో పేలబోతున్న గాడ్జెట్ మిసైల్స్, అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుతున్న ప్రమాదం. ఏం చెయ్యాలి? ఆలోచిస్తూ ఆమె ముందుకెళుతోంది. బారులు కట్టి ఉన్నారు జనం. ఆమె దృష్టి ఒకచోట ఆగిపోయింది. అక్కడ సునాదమాల ఉంది. అయితే ఆమె ఆగింది సునాదమాలని చూసి కాదు, పక్కనున్న విష్ణును చూసి. ఆమెలో ఏదో ఆలోచన మెరుపులా మెరిసింది. పరమేశ్వరం భవంతు నుంచి బయటకు రావడానికి ఆయత్తమవుతున్నాడు. దూరం నుంచి జనం ఘోష వినిపిస్తుంది. సముద్రంలా ఉన్నారు జనం. ఆ భవంతి అద్దాల్లో నుంచి దూరంగా అగ్నిగుండం కనబడుతుంది. మంటలు ఆకాశాన్నంటేలా ఎగిసి పడుతున్నాయి. లోపల కూడా హడావిడిగా ఉంది. అయితే రక్తం తాగే కిరాతకులు, గూండాలు ఎవరూ లేరక్కడ. స్వామిని మనసా వాచా నమ్మిన భక్తులే ఉన్నారు. గత కొద్ది రోజుల పరిణామాలు లేకపోతే సిబిఐ చీఫ్ కూడా వాళ్లలో ఒక్కడుగా అక్కడ ఉండేవాడే. ప్రతిపక్షమో అధికార పక్షమో, అసెంబ్లీ, పార్లమెంట్ అన్న తేడా లేకుండా సభ్యులు, మంత్రులు చాలామంది అక్కడికొచ్చారు. స్వామి తన ఉపన్యాసాన్ని ఆఖరిసారి చదువుకుంటున్నాడు. నిజంగా దాన్ని చాలా గొప్పగా పరమేశ్వరం తయారు చేశాడు. ఇది మన దేశం, మన దేశం మనది. కానీ మన పండుగల్లో చాలా వాటికి సెలవులుండవు. అలాగే మనం ప్రతి శనివారమో శుక్రవారమో గుడికి వెళ్లడం కోసం మధ్యాహ్నం ఓ 2 గంటలు అనుమతి ఇవ్వమంటే
ప్రభుత్వ కార్యాలయాల్లో మన అధికారులు ఒప్పుకోరు. ఇలాగే ఆ ఉపన్యాసం అక్కడ చేరిన లక్షలాది ప్రజల్నే కాక దేశం మొత్తాన్ని ఉత్తేజితం చేస్తుందనడంలో సందేహం లేదు. అదే సమయానికి తమ మనుషులే శత్రువులు వేసినట్టు ఆ జనం మీద బాంబులు వేయడంతో స్వామి సంతృప్తిగా కాగితం మడిచి పక్కనున్న ఛాంబర్లోకి వెళ్ళాడు. ప్రతిరోజు పొద్దున్నే అక్కడికి వెళ్లి రికార్డులు వినడం అతడికి అలవాటు. అక్కడ అతడికి తప్ప మరొకరికి ప్రవేశం లేదు. ఎవరెవరు ఎక్కడెక్కడ మాట్లాడుకున్నది మైక్రోఫోన్ల ద్వారా వచ్చి అక్కడ రికార్డవుతాయి. మరుసటి రోజు పొద్దున్నే అతను వింటాడు. అలా వినడంలో గంట క్రితం ప్రవల్లిక సిబిఐ చీఫ్ మధ్య జరిగిన సంభాషణ కూడా రికార్డు నుంచి వచ్చింది. అవును సార్, విహారీ పరమేశ్వరంలు ఎప్పుడో కలిసిపోయారు. స్టేజ్ మీద పద్మాకర్ చావకుండా ఉండడానికి కారణం అదే. దినపత్రిక ఆపు చేసినట్టు పరమేశ్వరం నటించాడు. కానీ నిజానికి నగరంలో పేపర్లు మరింత ఎక్కువగా రిలీజ్ అవ్వడానికి అతడు కొడుక్కు సాయపడుతున్నాడు. కృత్రిమమైన మంటలని భ్రమ కలిగించి స్వామిని నిజమైన మంటల్లోకి పంపుతున్నాడు. ఈ రకమైన అర్థం వచ్చేట్టు సాగిందా సంభాషణ. వింటున్న స్వామి మొహం పైకొచ్చిన సూర్యుడి కన్నా ఎర్రగా మారింది. కోపంతో వణికిపోయాడు. పరమేశ్వరం అని దిక్కులు పిక్కటిల్లేలా అరవబోయి అతి కష్టం మీద తమాయించుకున్నాడు. తనలో తనే ఏదో ఆలోచించుకుంటూ గదిలో నుంచి బయటకొచ్చాడు. నాన్నా, నేను చెప్పదలుచుకున్న ఈ కొద్ది మాటలు కాస్త తీరిక చేసుకొని విను. నిన్నెలా కలుసుకోవాలో, కలుసుకున్నా నేను చెప్పే మాట నువ్వు వినేలా ఏం చెయ్యాలో నాకు తోచక ఈ విధంగా క్యాసెట్ ద్వారా పంపుతున్నాను. పూర్తిగా వింటావు కదూ అని వస్తున్న మాటల్ని వింటూ రికార్డర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు పరమేశ్వరం. అతడు ఆ ప్రత్యూష సమయాన చాలా సంతృప్తిగా ఉన్నాడు. పొద్దున్నే పేపర్ రాలేదు, అదొక విషయం. కొడుకు నుంచి ఏ తాకిడీ లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రవల్లిక ఏ హడావిడి చేయడం లేదు. అది మరీ సంతృప్తి. ఇన్ని ఆనందాలతో అతడు ఆ భవంతిలో నుంచి బయటకొచ్చి అగ్నిపీఠం వైపు నడవబోతుండగా సిబిఐ చీఫ్ వదిలేసిన క్యాసెట్ కనబడింది. రామ్లాల్ని అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు అతడు స్వామికి చూపించిన క్యాసెట్ అది. దాని ఆధారంగానే రామ్లాల్ని అరెస్టు చేయడానికి వచ్చాడతడు. రామ్లాల్ ఏం చెప్పాడా అన్న కుతూహలంతో దాన్ని ఆన్ చేశాడు. ఆ క్యాసెట్లో రామ్లాల్ కంఠం ఉంటుందనుకున్నాడు. కానీ తన కొడుకుది ఉంది. నాన్నా, ఈ క్యాసెట్ నువ్వు వింటావో, స్వామి వింటాడో, లేక ఇద్దరూ కలిసి వింటారో నాకు తెలీదు. ఇద్దరూ విన్నా పర్వాలేదు. ఒక కొడుకు తండ్రితో మాట్లాడే హక్కుని స్వామి కాదనలేడు కదా. అందుకే రామ్లాల్ మాట్లాడిన మాటలకి బదులు నా మాటలు టేప్ చేశాను. రామ్లాల్ మాటలకేముంది నాన్న, అందులో కొత్త విషయాలేముంటాయి? స్వామి తనకెలా ద్రోహం చేసింది, ఆయన్ని తను ఎంతగా నమ్మింది, చివరికి తన కాళ్ళు పోగానే ఎంతగా వంచించబడింది, ఇవేగా ఉండేవి. నాన్న, మనకి విభేదాలు వచ్చిన రోజు కూడా ఇదే చెప్పాను. ఈ ప్రపంచంలో సాధారణంగా మనిషికి మనిషికి మధ్య ఉన్న ఈ వ్యాపార బంధాలే ఆప్యాయత అన్నది దీనికి అంతమైనది. ఒక భర్తకి ముసలితనంలో క్యాన్సర్ వస్తే భార్య అహర్నిశలు అతడి పక్కనే ఉండి ఎందుకు సేవ చేస్తుంది? నిశ్చయంగా డబ్బు కోసం కాదు. అది నాన్న ఆప్యాయతంటే. ఒకింట్లో మగవాడు రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదించడమే ధ్యేయంగా ఎందుకు పెట్టుకుంటాడు? తన భార్య పిల్లలు సుఖంగా ఉండాలని. అది నాన్న ప్రేమంటే. నువ్వు చెప్పిన థియరీయే కరెక్ట్ అయితే శారీరక వాంఛలు తీర్చడం కోసం ఒక వేశ్యని, శారీరక ఆరోగ్యం కోసం ఇక నర్సుని, ఇల్లు నీటుగా ఉంచడం కోసం ఒక పనికుర్రాడిని పెట్టుకోవచ్చు. కానీ మగవాడు వైవాహిక ధర్మాన్నే ఎందుకు ఆశ్రయిస్తున్నాడు? నెలకి 2-3 వేల రూపాయల ఖర్చుతో అన్ని సుఖాలు పొందగలిగే మగవాడు ఎందుకు ఈ సంసార జంజాటంలో ఇరుక్కుంటున్నాడు? నాకు తెలిసినంతలో ఒక ఇంటి కోసం. ఇక్కడ నా ఉద్దేశం హౌస్ కాదు నాన్న. హౌస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హోమ్. ఈ విషయంలో నీకు తెలియంది కాదు. దీన్ని సౌలభ్యం కోసం నైతిక బంధం అంటాను. ఇదే నైతిక బంధాన్ని కొంచెం విస్తృతమైన పరిధిలో చర్చిద్దాము. పాపభీతి వల్లో, మరే విధమైన నైతిక విలువల వల్లో మనిషి కొన్ని బంధాల్ని ఏర్పరచుకున్నాడు. అవే లేకపోతే ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదు. నువ్వే ఊహించు నాన్న. ఒక కిళ్ళి కొట్టుకి 3 స్నేహితులు వెళ్ళి ఓ 100 చిల్లర ఇమ్మంటారు. షాపువాడిస్తాడు. నువ్వు 100 నోటు ఇవ్వవు, ఇచ్చేశానంటావు. వాడేం చెయ్యగలడు? నీ వెనక 2 అదేగా సాక్ష్యమంటే, అదేగా న్యాయమంటే. నీ వెనక ఉన్న 2లో ఒకడు బలవంతుడనుకో, ఆ షాపువాడు ఏమైనా గట్టిగా మాట్లాడితే మొత్తం షాపునే నేలమట్టం చేస్తాడు. అదేగా బలమంటే. నీ వెనక ఉన్న 2లో 2వాడు పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడనుకో, ఆ షాపువాడు ఇంకేం మాట్లాడలేడు. అదేగా అధికారమంటే. చూసేవా నాన్న,
నీ స్వామి థియరీని ఎంత చిన్న మాటల్లో చెప్పొచ్చో ఆ రోజు మనింట్లో ఇదే థియరీని తాను స్వయంగా కనుక్కున్నట్టు ఎంతో గర్వంగా చెప్పాడు స్వామి. ఇలా మోసం చేయడం ఎంత సులభమో నువ్వే ఆలోచించు. కాని నాన్న, ఇదే వ్యవహారాన్ని ఇంకో కోణంలో నుంచి ఆలోచిస్తే మధ్యాహ్నం ఎండలో సోడా తాగితే పావలా తగ్గుతుందనే భయంతో రోజంతా రాత్రంతా ఎండలో చలిలో ఒక ఇరుకు కొట్టులో కూర్చుని 100 రూపాయలు సంపాదించిన ఆ కిళ్ళీ కొట్టువాడి నుంచి చిన్న ట్రిక్తో మనకున్న తెలివితేటలతో బలం ఆశ్రయంతో అధికారం అండదండలతో ఆ 100 కొట్టేస్తే నిజంగా తృప్తుందా నాన్న? ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నది అదే నాన్న. చాలామంది డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు, ఇండస్ట్రియలిస్టులు, లాయర్లు వీరంతా కూడా తమ తమ పరిధిలో డబ్బు సంపాదిస్తూ తమని రక్షించడానికి ఒక పటిష్టమైన వ్యవస్థని నిర్మించుకుని దానికి కాపలాగా రాజకీయ నాయకుణ్ణి పెట్టుకున్నారు. ఆ నాయకుడు వీరందర్నీ తినేసే తెలివైనవాడుగా మారాడు. బలవంతుల్ని తిరిగి తన స్వార్థం కోసం కొద్ది కొద్దిగా విజృంభిస్తున్నాడు. లేకపోతే ఎప్పుడన్నా మన చరిత్రలో ఉందా నాన్న? కోర్కెలు తీర్చుకోవడం కోసం విమానాల్ని హైజాక్ చేయడం, విహారానికి వచ్చిన వాళ్లందర్నీ టెర్రరిస్టులు చంపడం, బస్సు ఆపి ప్రత్యర్థుల్ని గొడ్డలతో నరకడం, కోర్టుల్ని రాజకీయ నాయకులు విమర్శించడం, కేంద్రం రాష్ట్రం శత్రువుల్లా ప్రవర్తించడం, హిట్లిస్ట్లో ఉన్న వాళ్లని రక్షించడం కోసం ప్రభుత్వం కోట్లు కోట్లు ఖర్చు పెట్టవలసి రావడం, ఇవి ఇంతకు ముందు ఉన్నాయా నాన్న? ఇదంతా ఓ గేమ్. నాకు దుఃఖం వస్తోంది. ఒక సామాన్యునిగా నేను ఈ పరిణామాన్ని చూసి దుఃఖిస్తున్నాను. గత 10 సంవత్సరాల్లో పెరిగిపోయిన టెర్రరిజం, తరిగిపోయిన నైతిక విలువలు, క్షుద్ర రాజకీయాలు, భద్రతారాహిత్యం ఎంతగా పెరిగిపోయిందో చూసి నాకు భయం వేస్తోంది. దీనికంతటికీ కారణం ఎవరు అని ప్రశ్నించుకుంటే సమాధానం తెలివైన వాళ్ళు. అవునాన్న, నీలాంటి వాళ్లే. ఈ ప్రపంచంలో 90% నాలాంటి సామాన్యులైతే కేవలం 10 మంది మాత్రమే నీలాంటి మేధావులు. నీలాంటి గ్రేట్ క్రిమినల్ లాయర్లని మంత్రులు సన్మానం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. నీలాంటి తెలివైన వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు. తమ భవిష్యత్తుని మీలాంటి వాళ్ల చేతుల్లో పెట్టి మీరేదో చేస్తారని ఆశగా చూస్తారు సామాన్యులు. ఈ వ్యవస్థని నిర్మించింది నీలాంటి వాళ్లే. కానీ మీరు చేస్తున్నదేంటి? అడవులు నరకడం నుంచి సారా పంచడం వరకు, ప్రేక్షకుల్లో కోర్కె రెచ్చగొట్టే సినిమాల నిర్మాణం నుంచి ఫైనాన్స్ కంపెనీల మోసాల వరకు ఎక్కడ చూసినా, ఏ రకంగా చూసినా తెలివైన వారు చేసే ఎక్స్‌ప్లాయిటేషనే. 10% మేధావులు 90% ప్రజల్ని చేసేది మోసమే. మర్రి చెట్టుకి వివిధ రకాలుగా ఊడలు వచ్చినట్టే ఈ నిర్మాణ సాధనంలో గూండాలు, రౌడీలు, పైరవీకారులు, చోటా మంత్రులు తమ తమ పబ్బం గడుపుకోవడానికి బయలుదేరారు. నీలాంటి వాళ్ల అండతోనే స్వామిలాంటి కుహనా మేధావులు నియంతలై, ఉపన్యాసాలతో ముఖ్యమంత్రులై, ప్రతిపక్ష నాయకులై, ఉపన్యాసాలతో, ఊకదంపుడు తిట్లతో పరిపాలనా కాలంలో సగభాగం ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఆస్తులు పెంచుకుంటూ, యువతని నిర్వీర్యం చేస్తూ బ్రతుకుతున్నారు. మేమందరం ఆర్ద్ర నయనాలతో, ఆశతో మీలో పరివర్తనం కోసం చూస్తున్నాను నాన్న. మీలో స్వార్థ చింతన తగ్గుతుందని, మా కోసం కూడా మీరు ఆలోచిస్తారని ఎదురు చూస్తున్నాం. ఆ మార్పే గాని మీలో రాకపోతే రాగల భవిష్యత్తులో టెర్రరిజం తప్ప మరేమీ మిగలదు. అది నీకు తెలుసు. నిజం చెప్పు నాన్న, ఇవన్నీ మీరు ఆలోచించడం లేదు? నీలోనూ ఘర్షణ మొదలవడం లేదు? ఛీ, ఏంటి దేశం, ఏంటి మన భవిష్యత్ అన్న ఆలోచన కలగడం లేదు? ఈ పోరాటం నీకు నాకు మధ్యగాని, నాకు రామ్లాల్కి మధ్యగాని కాదు, స్వామికి సూర్యారావుకి మధ్య కూడా కాదు. మోసపోవటం కూడా తన జీవితంలో ఒక భాగమని ఇప్పటి వరకు నమ్ముతూ వచ్చిన సామాన్యుడు కరిమింగిన వెలగపండులాంటి వ్యవస్థ మీద విసుగు చెంది చేస్తున్న తిరుగుబాటు. అగ్ని ప్రక్షాళనం కాదు నాన్న కావలసింది. రాజకీయ, మానసిక, సామాజిక మార్పులతో కూడిన వ్యవస్థా ప్రక్షాళనం. నా ఈ అర్థింపు నీ ఆత్మవంచన సమర్థింపుల్ని బద్దలు కొట్టి నీ మనసు వరకు చేరితే మంచిదే. లేకపోతే అనర్థమైన మర్దింపు తప్పదు. ఆలోచించు. నా తండ్రిగా కాదు, ఈ దేశపు మేధావిగా ఆలోచించు. టేప్ రికార్డర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. పరమేశ్వరం అలానే నిలబడిపోయాడు. కొన్ని గంటల క్రితం వరకు తాను తన కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని తన వాదన వినిపించాలనుకున్నాడు. ఆ పనినే తన కొడుకు మరింత తెలివిగా చేశాడు, మరింత కన్విన్సింగ్గా చేశాడు. నేను సామాన్యుణ్ణి అన్నాడతడు. కాదు, అతడు తనకన్నా తెలివైనవాడు.
తనలో ఉన్న ఘర్షణని కూడా కనిపెట్టగలిగినంత తెలివైనవాడు. నిజం, చెడువైపు నిలిచిన ప్రతి వాడిలోనూ ఎంత ఆత్మవంచన చేసుకున్నా ఈ ఘర్షణ తప్పదేమో. అయితే దేని దారి దానిదే అని బ్రతికేస్తూ ఉంటాడు. తను అంతేనా? ఏమో, కాలమే నిర్ణయించాలి. కాని దానికి ఎంతో కాలం అవసరం లేకపోయింది. రాబోయే ఘడియ కాలమే అతడి భవిష్యత్తుని నిర్ణయించింది. ప్రవళికకి క్షణక్షణానికి అసహనం ఎక్కువవుతోంది. విహారి జాడలేదు. ఇదంతా చూడడానికి తాను కేవలం ఒక ప్రేక్షకురాలిలా మిగిలిపోతుందా అనుకుంటూ ఉండగా సునాదమాల ఆమె దగ్గరకొచ్చింది. పక్కనే విష్ణు ఉన్నాడు. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు అని అడిగింది. మా స్కూల్ వాళ్ళు, ఇంకా చాలా స్కూల్ వాళ్ళొచ్చారు జవాబిచ్చాడు విష్ణు. ఆమె ఏదో అనబోతూ ఉండగా జనంలో ఒక్కసారిగా కలకలం వినిపించడంతో తల తిప్పి చూసింది. ముఖద్వారం నుంచి స్వామి బయటకొస్తున్నాడు. పట్టు పీతాంబరం ధరించి చేతిమీదుగా వస్త్రాన్ని భుజంపైకి వేసుకున్నాడు. నుదుటి మీద నాగుపాము తల ఆకారంలో బొట్టు మెరుస్తుంది. అతడు హుందాగా నడుస్తుంటే వెనక భక్తదళం వస్తోంది. ఎదురుగా ఆకాశంలో ఎర్రటి సూర్యుడు. అతడి మొహం ఆ వెలుగులో అంతకన్నా ఎర్రగా ఉంది. ఏదో తెలియని కోపం అతడి మొహంలో తాండవం చేస్తోంది. దాన్ని అణుచుకుంటున్న కొద్దీ ఆ మొహం మరింత ఎర్రబారినట్టు తోస్తోంది. భక్తులు మరింత బిగ్గరగా జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. అంతలో వేదిక దగ్గర పరమేశ్వరం కనిపించాడు. అతడు చెయ్యి ఎత్తగానే కలకలం తగ్గింది. అక్కడ చేరిన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి పరమేశ్వరం అన్నాడు, ఈరోజు ఎంత సుదినం! అనంతానంత స్వామి తన మనసులో భావాల్ని బయటపెడతారు. సహనం, నిస్వార్థం, భక్తి, తోటి మతస్థుల పట్ల ప్రేమ, ఈ ఆదర్శాలతో మనం ఎలా మోసగింపబడుతున్నామో ఆయన చెబుతారు. మన ఐక్యత కోసం ఇన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన ప్రార్థన వల్ల పొందిన సారాన్ని మన ముందుంచుతారు. మన కోసం, మన జాతి కోసం, మన మతం కోసం తన జీవిత కాలాన్ని వెచ్చించిన మహానుభావుడాయన. దారిద్ర్యంతో, రాజకీయ కుటిలత్వంతో, మనకు తెలియకుండానే వేరే మతస్థులు మనకు చేస్తున్న అన్యాయాలతో చాప క్రింద నీరులా పాక్కుంటూ వస్తున్న ప్రమాదాల గురించి ఆయన వివరిస్తారు అన్నాడు పరమేశ్వరం. అక్కడ సూది పడితే వినబడేంత నిశ్శబ్దం. కనులు మూసుకుంటే అసలక్కడ అంతమంది జనం ఉన్నారా అని అనుమానం వచ్చేటంత నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో నుంచి తిరిగి పరమేశ్వరం కంఠం వినిపించింది. ఉపన్యాసం అయిన తర్వాత మన మతోద్ధరణ కోసం స్వామి అగ్ని ప్రవేశం చేస్తారు. పునీతులయ్యి తిరిగి వస్తే ఆయన మహాపురుషులవుతారు. మన మతోద్ధరణ భగవంతునికి ఇష్టం లేకపోతే స్వామిని ఆయన తనలో కలిపేసుకుంటారు. నిర్ణయం భగవంతుడిదే. మన కోసం స్వామి ఈ ప్రమాదాన్ని చేపడుతున్నారు. సముద్ర కెరటం తెగినట్టు, పర్వతం విరిగినట్టు అక్కడ ఒక్కసారిగా శబ్దం ప్రచండమైంది. కల్లోలం మిన్నుముట్టింది. పరమేశ్వరం వేదిక దిగి స్వామి దగ్గరకొచ్చాడు. స్వామి తీక్షణంగా అతడి వైపు చూశాడు. కంఠం కర్కశంగా పలికింది, బాగా నటిస్తున్నావు పరమేశ్వరం, అత్యద్భుతంగా నటిస్తున్నావు. పరమేశ్వరం దెబ్బతిన్నట్టు అయోమయంగా చూశాడు. స్వామి వెంటనే సర్దుకున్నాడు. మరేమీ మాట్లాడలేదు. వేదిక వైపు నడిచాడు. పరమేశ్వరం అతని వెనకే నడుస్తూ, ఏం జరిగింది స్వామి అన్నాడు కంగారుగా. స్వామి అతడికి సమాధానం చెప్పకుండా చూశాడు. అతడి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. పరమేశ్వరం తిరిగి అదే ప్రశ్న అడిగాడు. స్వామి అదే కటువైన స్వరంతో, నాకన్నీ తెలిసిపోయాయి. నువ్వు నీ కొడుకు ఏకమైన సంగతి, నన్నీరోజు సజీవ దహనం చేయడానికి ఏర్పాటు చేసిన అగ్నిగుండం సంగతి అంటూ చెబుతున్నాడు. ఇంతమంది ప్రజలు ఇక్కడ లేకపోతే నిన్ను నిలువునా చంపేసేవాడిని అన్న అర్థం వచ్చేలా పరమేశ్వరం దిగ్భ్రమ చెందాడు. మీరు పొరపడుతున్నారు అన్నాడు. నీ కొడుక్కి ఇన్ని తెలివితేటలున్నాయంటే నమ్మను నేను. నిశ్చయంగా ఇదంతా నీ తెలివే. రామ్లాల్ని బ్రేక్ చేయడంలోనూ, సూర్యారావుని నా నుంచి చీల్చడంలోనూ. పరమేశ్వరానికి దుఃఖం వచ్చింది, నవ్వు వచ్చింది. గెలిచాడు. తన మీద తన కొడుకు గెలిచాడు. అతడన్న మాటల్ని స్వయంగా నిరూపించి చూపించాడు. నాన్న, మనది ఆప్యాయతలు దట్టంగా అల్లుకున్న పొదరిల్లు. అది వ్యాపార బంధాలతో వేసిన లక్క ఇల్లు. అక్కడ పునాది అపనమ్మకం, మన పునాది నమ్మకం, ప్రేమ అన్న మాటలు గుర్తొచ్చాయి. అయినా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు.
సూర్యారావులా అతడు నమ్మకద్రోహి కాడు. రామ్లాల్లాగా చప్పున ఆవేశంతో నిర్ణయం తీసుకునేవాడు కాదు. జ్ఞానం ఉన్నవాడు. పొరపాటున జ్ఞానాన్ని స్వార్థం వైపు మళ్లించినవాడు. స్వామి, ఈ క్షణం మీరు ఆవేశంతో యుక్తాయుక్తాలు మరచిపోయారు. ఎవరో మీ మనసు విరిచేశారు అన్నాడు. 5 నిమిషాల క్రితమే నాకు నిజానిజాలు తెలిసాయి. ప్రవల్లిక చీఫ్తో చెప్పిందంతా విన్నాను అన్నాడు స్వామి. లక్షలాది మంది ప్రజలు మీకోసం వేచి చూస్తున్నారు స్వామి. మనం తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. మన మధ్య అపోహలు కలుగచేయడానికి ప్రవల్లిక ఆడిన నాటకం స్వామి ఇది. ఆమె మాటలు నమ్మకండి. అంతేనంటావా? మీరే ప్రమాణం చెయ్యమంటే అది చేస్తాను. మాటల వరకైతే నమ్మను, కానీ మాటలకి తోడుగా రుజువులు దొరికితే నమ్మక తప్పదుగా. ఏ రుజువులు దొరికాయి మీకు? పేపర్ వ్యాన్ని నాశనం చేసినట్టు నటించి నీ కొడుక్కు నువ్వే పేపర్లిచ్చిన సంగతి. టెన్షన్ పోయినట్టు పరమేశ్వరం నవ్వాడు. అదే నిజమైతే ఈ పాటికి నగరమంతా అట్టుడికిపోయేది. ఇంతమంది జనం వచ్చేవారు కాదు స్వామి. ఇప్పటికే ఆలస్యమైంది. వేదిక నెక్కండి అన్నాడు పరమేశ్వరం. స్వామి మెట్లు ఎక్కుతూ చివరి మెట్టు మీద ఆగాడు. మొహం వెనక్కి తిప్పకుండానే అన్నాడు, నువ్వు చెప్పిందంతా నిజమైతే అంతకన్నా కావలసిందేమీ లేదు పరమేశ్వరం. కాని ఇదే అవకాశంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చెయ్యకు. నువ్వన్నట్టే నేనొచ్చాక మాట్లాడుకుందాం. ఈ లోపులో మన మనుషులు నిన్ను గమనిస్తూ ఉంటారన్న సంగతి కూడా మర్చిపోకు అంటూ వెళ్ళాడు. పరమేశ్వరం ప్రతిమలా నిలబడిపోయాడు. కెరటం తర్వాత కెరటం వచ్చి తీరాన్ని కొట్టినట్టు కొడుకు మాటలు జ్ఞాపికలై వచ్చి మెదడుని కొడుతున్నాయి. తన రహస్యాలు బయటపడతాయన్న అనుమానం రాగానే ఈరోజు ఒక తమ్ముడిని చంపడానికి మరొకడిని పంపుతాడు. హిస్టరీ రిపీట్స్ నాన్నా. అతడు అచేతనుడై ఉండగానే స్వామి ఉపన్యాసం మొదలైంది. తను తయారు చేసిన ఆ ఉపన్యాసాన్నే అతడు స్వామి నోటి వెంట వినసాగాడు. ప్రవల్లిక ఏం చెయ్యాలో తోచనట్టు చూస్తోంది. స్వామి ఉపన్యాసాన్ని జనం మంత్రముగ్ధులై వింటున్నారు. ప్రతి శ్రోత మనసుని దూసుకుపోతోంది అతడి ఉపన్యాసం. ముందు కల్కి గురించి చెప్పాడు. మతరక్షణ కోసం కల్కి ఎలా ఉద్భవిస్తాడో చెప్పాడు. దేవుడి 10వ అవతారమైన అతడు హిందూ దేశాన్ని ఎలా రక్షిస్తాడో చెప్పాడు. ఎక్కడా తానే కల్కినని చెప్పలేదు. కాని జనం ఆవేశంతో ఊగిపోతున్నారు. స్వామి నువ్వే కల్కివి అన్న భావం వాళ్ల మనస్సు చెలియలి కట్ట దాటుతోంది. దూరంగా అగ్ని మరింత ప్రజ్వలంగా మండుతోంది. అందులోనుంచి పునీతుడై వస్తే చాలు. స్వామి ఏం చెప్తే అది వేగంగా భావించడానికి లక్షలాది జనం సిద్ధంగా ఉన్నారు. ప్రవల్లిక నిస్సహాయంగా చూస్తోంది. పరిస్థితి చేజారిపోతున్నట్టు తోస్తోంది. వేదిక వైపు వెళుతూ స్వామి, పరమేశ్వరం ఏం మాట్లాడుకున్నారో తెలియలేదు. తను భావించినట్టు వారి మధ్య కత్తులు దూసుకునేంత విభేదాలు రాలేదని తోస్తోంది. ఎప్పుడూ లేనిది ఆమెకు కళ్ళ నీళ్లు తిరిగాయి. స్వామి ఉపన్యాసం 2వ అంకంలోకి ప్రవేశించింది. మన దేశంలో మనకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు. సిబిఐ చీఫ్కి కూడా ఏం చెయ్యాలో తోచనంత పగడ్బందీగా ఉంది ఆ ఉపన్యాసం. ప్రతి మాట నిజమనిపించేలా ఉంది. చివరికి అక్కడున్న పోలీసుల్లో అధిక సంఖ్యాకులైన ఒక మతస్థులు కూడా ఉత్తేజితులై వింటున్నారు. ఈ క్యాసెట్టు దేశంలోకి వెళితే పరిస్థితి ఏమవుతుందో ఊహించడానికే భయంగా ఉంది. అన్నీ వాస్తవాలే, కాని కాస్త విశేషణాలు కలపబడ్డాయి. అరే, మతస్థులెవర్నీ తిట్టడం లేదు. మన దౌర్భాగ్యం, మన దురదృష్టం లాంటి పదాలే ఎక్కువగా ఉన్నాయి. కాని స్వామి మాటల్లో ఏదో హిప్నటిక్ పవర్ ఉంది. జోన్స్, హిట్లర్ లాంటి ఆ సంతతికి మాత్రమే ఉన్న పవర్ అది. ఇక అతడిని ఎవరూ ఆపలేరు. అసెంబ్లీలని, పార్లమెంటుని ధ్వంసం చేసి అతడు నియంత అవడం ఖాయం. జనం ఆవేశంతో ఊగిపోతున్నారు. అంకురమే ఇంత బలంగా ఉంటే కొద్ది రోజుల్లో ఇది మహావృక్షం కాకుండా ఎవరాపగలరు? 2 బాంబులు చాలు. 2 దేవాలయాల విధ్వంసం చాలు. 2 గుంపుల మీద దాడి చాలు. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. వాటి మధ్య నుంచి స్వామి లేస్తాడు. తానే కల్కినంటాడు. సింహాసనం అధిష్ఠిస్తాడు. ఆ తర్వాత మార్షల్గా సైనిక శాసనం, అగ్రరాజ్యపు ఆధిపత్యం, భారతదేశపు చరిత్రలో అతి హేయమైన భవిష్యత్తు. ఎలా దీన్ని ఆపడం? ఆమె కళ్ళు మూసుకుంది. ఆమెకెందుకో కృష్ణుడి జననం గుర్తొచ్చింది. దానికి అర్థం లేదు. ప్రవక్త మహమ్మద్ జననం జ్ఞాపకం వచ్చింది. అర్థం లేని భావాల అపురూప సమ్మేళనం.
తన తండ్రి నిస్సహాయ మరణం గుర్తుకొచ్చింది. ప్రస్తుతం తన స్థితి అలాంటి నిస్సహాయతే. తన కళ్ల ముందే స్వామి గెలుస్తున్నాడు. తనని చూసి నవ్వుతున్నాడు. అదే సమయానికి ఆకాశంలో చిన్న నక్షత్రం కనిపించింది. అది తనకే కనిపిస్తుంది. మైకులో వస్తున్న స్వామి కంఠాన్ని అధిగమించి దాని హోరు తనకి వినిపిస్తుంది. ఏంటది? క్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో కనిపించిన నక్షత్రమా? అది భ్రమ? నిజమా? చుట్టూ ఉన్న పరిస్థితిని చూసి తన మతి భ్రమిస్తుందా? ఆమె కళ్ళు తెరవాలనుకుంది. కానీ తెరిచే ఉన్నట్టు గమనించింది. అది నక్షత్రం కాదు. కానీ గొర్రెల కాపర్ల కన్నా ఎక్కువగా ఉత్తేజాన్ని పొందింది. మబ్బుల్ని చీల్చుకుంటూ వస్తోంది. ఆకాశంలో చిన్న చుక్క ఎవరూ గమనించడం లేదు దాన్ని. ఆమె నిశితమైన దృష్టికే గోచరమవుతుందది. మరింత దగ్గరకొచ్చాక దాని ఆకారం తెలిసింది. గాలిని చీల్చుకుంటూ వస్తోంది. హెలికాప్టర్. ధ్వనిని బట్టి దాన్ని గుర్తించిన రెండో మనిషి సిబిఐ చీఫ్ తలెత్తి చూశాడు. అప్పటికే అది దగ్గరకొచ్చేసింది. దానిలోనుంచి కరపత్రాలు జల్లినట్టు కాగితాలు పడుతున్నాయి. అప్పటికి జనం కూడా దాన్ని గమనించారు. దాని గాలి వేగానికి అంత లావు పేపర్లు దూది పింజల్లా చెల్లా చెదురై కిందనున్న జనం మీదికి, సముద్రం మీద కురుస్తున్న వర్షపు చినుకుల్లా రాలుతున్నాయి. ఉద్వేగంగా ఉపన్యాసం చెబుతున్న స్వామి దృష్టి అప్పుడు పడింది దానిమీద. ఆనకట్ట అడ్డుపడినట్టు వాక్ ప్రవాహం ఆగిపోయింది. అంతలో ఒక న్యూస్ పేపర్ గాలిలోకి వచ్చి అతడి కళ్ల ముందు పడింది. మతోన్మాది అనంతానంత స్వామి అసలు రంగు. తాటికాయంత అక్షరాలతో మొదటి పేజీలో హెడ్లైన్ నల్లగా వికృతంగా తనని పరిహసిస్తున్నట్టు కనిపించింది. అతడు నెమ్మదిగా తలెత్తాడు. పరమేశ్వరం వైపు చూశాడు. ఆ కళ్లలో కోపం కన్నా అతీతమైనదేదో ఉంది. కాటు వేయబోయే ముందు పాము అలాగే చూస్తుంది. నిశ్శబ్దంలోనే అతడి ఆలోచనలు ఒక రూపుదిద్దుకున్నాయి. ప్రజలు ఇంకా అయోమయం నుంచి తేరుకోలేదు. అంతా గొడవగా ఉంది. పరమేశ్వరం ఈ లోపులో వేదిక దగ్గరగా వచ్చాడు. అతడిని చూస్తూ స్వామి, రుజువులతో సహా దొరికిపోయావు పరమేశ్వరం, స్వామి ద్రోహి అన్నాడు. వేను నాశనమైనట్టు అబద్ధం చెప్పావని తెలుసు. పైగా రుజువులు దొరికే వరకు ఏ మాట నమ్మకూడదని అబద్ధం చెబుతావా? ఈ మోసాన్ని ఎంత దూరం తీసుకువెళ్దామనుకున్నావు? స్వామి, ఆవేశపడకండి. నేనిదంతా ఊహించలేదు. ఈ పేపరు తాకిడిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించేందుకు కాస్త టైం ఇవ్వండి. అసలే ప్రజల్లో ఉద్రేకం పెరుగుతోంది అంటున్నాడు పరమేశ్వరం. ప్రజల తాకిడి ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. ఆ రోజు ప్రవల్లిక నా ఆసనం కింద ఆయుధాలున్నాయని వారెంట్తో వచ్చినప్పుడు భక్తుల నుంచి ఎలా తప్పించానో ఇప్పుడు అలాగే తప్పించబోతున్నావు. ఈ నేరమంతా నీ మీద వేసుకుని అంటూ నవ్వాడు. పరమేశ్వరం గతుక్కుమని, అలా చేస్తే పోలీసులు వెంటనే అరెస్టు చేస్తారు స్వామి అన్నాడు. చెయ్యని. కొద్ది రోజుల్లో ఎలాగూ నేనే రాజునవుతాను. నిన్ను విడిపిస్తాను అంటూ మళ్ళీ నవ్వాడు. కానీ అతడి మాట పూర్తి కాలేదు. అంటే నన్ను రారాజును చేసేందుకు వేసిన పథకం మీద నీకే నమ్మకం లేదన్నమాట? పరమేశ్వరం, నీ ఒక్కడికే తెలివితేటలున్నాయనుకోకు. మైకు దగ్గరికి రా. నువ్వు చేసింది, చెయ్యబోతున్నది కూడా నాకు తెలుసు. ఈ అగ్నిజ్వాలల్లో నన్ను సజీవ దహనం చేయబోతున్నావని కూడా తెలుసు. విషయం అంతవరకు వస్తే నేను మనిషిని కాదు, రాక్షసుణ్ణి. ఒక్కసారి అటు చూడు. దాదాపు 100 తుపాకులు గురిపెట్టబడి ఉన్నాయి. అయినా నిన్ను క్షమిస్తాను. కావాలంటే నీ కొడుకుని కూడా క్షమిస్తాను. ఈ విషమ పరిస్థితి నుంచి తప్పించు. ఇది అర్థింపు కాదు, బెదిరింపు. పరమేశ్వరం చుట్టూ చూశాడు. పోలీసు వేషాల్లో ఉన్న సగం మంది స్వామి మనుషులే. వెనక భక్తుల మీద బాంబులు పడినప్పుడు జరగబోయే అల్లర్లలో వేరే మతానికి చెందిన పోలీసులు భక్తుల మీద నిర్దాక్షిణ్యంగా లాఠీ చేసి కాల్పులు జరిపారంటూ చేయబోయే అభియోగానికి నిదర్శనంగా పోలీసులకి ఆ రకమైన వేషాలు వేసి ఉంచారు. అది కూడా తన పథకమే. తనేం చెయ్యాలి? పరమేశ్వరం ఆలోచిస్తూ ఉండగా స్వామి కంఠం వినిపించింది. కొంతకాలం పాటు ఈ నేరం నీ మీద వేసుకుని నువ్వు నీ కొడుకు కలిసి ఆడిన నాటకానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటావో, మరికొద్ది క్షణాల్లో జరగబోయే అల్లర్లలో మూడో కంటికి తెలియకుండా మరణిస్తావో ఆలోచించుకో పరమేశ్వరం. పరమేశ్వరం ఒక నిర్ణయానికొచ్చినట్టు వేదికనెక్కాడు. హెలికాప్టర్ తన పని పూర్తి చేసినట్టు దూరంగా వెళ్ళిపోయింది. జనం పేపర్లు చదువుతూనే ఉన్నారు. కానీ అదంతా ఎవరో ప్రత్యర్థి వర్గం చేసిన పనిగా భావిస్తున్నారు. అంతే తప్ప స్వామి మీద అనుకున్నంతగా ఒత్తిడి అలజడి రాలేదు.
యుద్ధంలో ఒక సైనికాధికారి వ్యూహం వేస్తాడు. తన ట్రూప్ని ఆ విధంగా నడిపిస్తాడు. తీరా అంతా చేశాక ప్రత్యర్థి అనుకున్న చోట లేకపోవచ్చు, లేదా మరింత తెలివితో పక్క నుంచి దెబ్బతీయొచ్చు. అంతా చేస్తే అక్కడేమీ దొరక్కపోవచ్చు. ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. జనం డిస్టర్బ్ అయిన మాట నిజమే, కానీ అది సరిపోదు. తమ వార్తల ద్వారా జనంలో చైతన్యం తీసుకురాగలిగే శక్తిని దినపత్రికలు ఎప్పుడో కోల్పోయాయి. ఇంకా ఏదో కావాలి. సునాదమాల ప్రవల్లిక వైపు చూసింది. విష్ణు కూడా ఆమె అనుమతి కోసం చూశాడు. అప్పుడే కాదు అన్నట్టు ప్రవల్లిక తల అడ్డంగా ఊపింది. అంతలో పరమేశ్వరం కంఠం వినిపించింది మైకులో. నేనిలా మధ్యలో స్టేజ్ ఎక్కడం మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. నేను స్వామి అనుంగు శిష్యుడిని. మీ ముందు ఆకాశంలో నుంచి జారిన పేపర్ల విషయమై వివరణ ఇవ్వడానికి మీ ముందుకొచ్చాను. స్వామి పెదవుల మీద సంతృప్తిగా నవ్వు కదిలింది. పరమేశ్వరం కొనసాగించాడు. తెలివైన వాళ్ళు 2 రకాలు. దాన్ని అమ్ముకునేవాళ్ళు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు. మనిషి శారీరకంగా గాయపడి ఆర్థికంగా నష్టపోయినా మానసికంగా దెబ్బతిన్నా తట్టుకోగలడేమో కానీ అతడి ఈగో దెబ్బతింటే మాత్రం తలక్రిందులవుతాడు. అప్పుడే అతడికి ఆత్మాభిమానం గుర్తుకొస్తుంది. నాకిప్పుడు అదే గుర్తుకొస్తుంది. అవును, నేనీ దేశపు మేధావిని, స్వార్థానికి అమ్ముడుపోయినవాణ్ణి, ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నవాడిని. వింటున్న స్వామి పెదవుల మీద నవ్వు మాయమైంది. మొహం చిట్లించి చూశాడు. ప్రవల్లిక కూడా స్తబ్దురాలై అతడేం చెప్పబోతున్నాడా అని చూస్తోంది. ఆ పేపర్లో వ్రాసిందంతా నిజమే. అందులో నాకు భాగం ఉంది. స్వామిని మతతత్వాన్ని రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించమని సలహా ఇచ్చింది నేనే. పేరుకున్న నిశ్శబ్దంలో అతడి మాటలు బాంబుల్లా పేలాయి. ఒక్కసారిగా జనంలో గోల బయలుదేరింది. స్వామి కంగారు పడ్డాడు. కాని క్షణంసేపే వెంటనే సర్దుకుని తన వాళ్లవైపు చూశాడు. అతడు సైగ చేసే లోపులో అతని వెనక ఏదో గుచ్చుకుంది. తల తిప్పి చూస్తే ప్రవల్లిక చాలా స్నేహపురస్సరంగా నిలబడ్డట్టు నిలబడింది. కాని తన డొక్కలో గుచ్చుకున్నదేంటో అతడికి తెలుసు. తన సైగల్ని ఆపే ఆయుధం. ఈ లోపులో పరమేశ్వరం కొనసాగించాడు. నా దుష్ట ఆలోచనలకి స్వామికి ఇంతకాలం సాయపడినందుకు నాకు నేనే శిక్ష వేసుకోవాలనుకున్నాను. ఆ అగ్నిప్రవేశం నేనే చేస్తాను. తన జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టు అతనన్నాడు. ప్రజలు స్తబ్దులై వింటున్నారు. కలకలం తగ్గి ఉత్సుకత పెరిగింది. నేను చేసిన పాపానికి దేవుడు నన్ను క్షమిస్తే అగ్నిలో ప్రక్షాళన జరిగి బయటకొస్తాను, లేకపోతే అందులోనే మాడి మసైపోతాను అంటూ వేదిక దిగి అగ్నిగుండం వైపు నడుస్తూ స్వామి దగ్గర ఆగాడు. నన్నే నమ్మలేదుగా స్వామి, ఇప్పుడు చూడు అన్నట్టుంది ఆ చూపు. స్వామి నిరుత్తరుడయ్యాడు. అతడూహించని మలుపది. ఈ లోపులో పరమేశ్వరం అక్కడ్నుంచి కదిలి అగ్నిలో ప్రవేశించాడు. జనం దిగ్భ్రమతో చూస్తున్నారు. మంటల మధ్య అతను చేతులు జోడించి జనానికి కనబడుతున్నాడు. ఉన్నట్టుండి జనంలో ఎవరో హరహర శంభో అని అరిచారు. అంతే, వెల్లువలా భక్తి ధ్వానాలు మిన్నుముట్టాయి. జనాన్ని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది. నిమిషం తరువాత మంటల్లో నుంచి అతడు బయటకొచ్చాడు. స్వామికి మాత్రమే వినబడేటట్టు, తెగే వరకు లాగావు స్వామి, అనుభవించు అన్నాడు. మధ్యలో ఎంత కృత్రిమమైన గాలి ఉన్నా చుట్టూ ఉన్న వేడికి అతడి శరీరం అక్కడక్కడా కాలింది. స్వామిలాగా అతడు ముందు మంటల కోసం ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల జరిగిన ప్రమాదమది. అయితే తనకామాత్రం శిక్ష పడాలనుకున్నాడు. పొగ వల్ల, గాయాల వల్ల స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది. తూలుకుంటూ మైకు దగ్గరకు వెళ్ళాడు. దేవుడు నన్ను క్షమించాడు. ఒక ద్రోహికి సాయపడినందుకు దేవుడు కొద్ది శిక్షతో వదిలేశాడు. ప్రజలారా, ఇప్పుడిక మీ వంతు. అసలు ద్రోహిని ఎలా శిక్షిస్తారో మీ ఇష్టం అంటూ క్రిందికి జారిపోయాడు. జరుగుతున్నదంతా చూస్తూ స్వామి ఆవేశంతో కదిలిపోతున్నాడు. కళ్ల ముందే పరిస్థితులు తనని నిస్సహాయంగా కట్టిపడేయడం సహించలేకపోతున్నాడు. ప్రవల్లిక చేతిలో ఆయుధాన్ని కూడా లెక్క చెయ్యకుండా తన వాళ్లకి సైగ చెయ్యబోయాడు. ప్రవల్లిక కూడా పరిస్థితిని గమనిస్తూనే ఉంది. మందు దట్టంగా కూరి చిన్న మంట తగిలితే పేలడానికి సిద్ధంగా ఉన్నట్టుంది అక్కడి వాతావరణం. ఏదో చెయ్యాలి, కాని ఏం చెయ్యాలి అని తోచక జనం సందిగ్ధతతో ఉన్నట్టు తోచింది. అప్పుడు చూసింది ఆమె విష్ణువైపు. అప్పటి వరకు ఆమె అనుమతి కోసమే చూస్తున్నట్టు నిలబడ్డ విష్ణు వంగి రాయి తీశాడు. ఆమె తలూపింది. నేను పాడితే మా స్నేహితులందర్నీ వదిలేస్తారా అంకుల్
అని అయోమయంగా అడుగుతున్న వినీల్ని సారే జహాసే అచ్చా హిందూస్తాన్ హమారా అని పాడుతున్నవాడిని నిర్దాక్షిణ్యంగా కాల్చేసిన స్వామి అసలు రూపం విష్ణు ముందు కదిలింది. జనంలో నుంచి ఒక్క అడుగు ముందుకొచ్చి గురి చూసి రాయి విసిరాడు. అంతే, అది ప్రారంభం. దాదాపు 500-600 మంది కుర్రాళ్ళు, వయసులో చిన్నవాళ్లు ప్రవాహంలా కదిలి వచ్చారు. ఈ దేశపు మత మౌఢ్యాన్ని, అరాచకత్వాన్ని, స్వార్థాన్ని ఎదుర్కొనే ఏకైక శక్తిలా ఉంది ఆ దృశ్యం. అంతమంది చిన్నపిల్లలంతా కదిలి వస్తుంటే చిన్న చిన్న చీమలు ఒక పెద్ద స్తంభాన్ని పడగొట్టడానికి ఏకమైనట్టుగా ఉంది. భవిష్యత్తు మీద చిన్న ఆశ. మేమున్నాం, మీరు భయపడకండి. రాబోయే తరంలో ప్రస్తుతం మీకు పరిష్కారం కాని సమస్యల్ని మేమే పరిష్కరిస్తాం అని ఆ బాల సైన్యం యుద్ధభూమికి తరలివచ్చినట్టయింది. అది ఆఖరి పోరాటం కాదు, అవాంఛనీయం మీద ప్రథమ పోరాటం. అందులో కొంతమంది వినీల్ మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన కుర్రవాళ్లు ఎన్నాళ్ల నుంచో తమ కసిని మనసులో దాచుకున్నారో, ఎన్ని రోజుల నుంచి ఈ రోజు కోసం ఎదురు చూశారో ఈరోజు విజృంభించారు. తమని విడిచిపోయిన స్నేహితుడి ఆత్మశాంతికై జల్లుతున్న పూలలా ఉన్నాయి ఆ రాళ్లు. జల్లులా వచ్చి పడుతున్నాయి స్వామి మీద. అతడి నేరాన్ని కోర్టులో నిరూపించాలంటే ఎన్ని సాక్ష్యాలు కావలసి వచ్చునో, ఎన్ని చట్టాలు వెదకవచ్చునో గాని ఇప్పుడదేమీ లేదు. ఇది మార్షల్ కోర్ట్. అక్కడున్నది భావి భారత పౌరులు, హిందుస్థాన్ని నిజంగా సారే జహాసే అచ్చా చేయాలనుకుంటున్నవాళ్లు. వాళ్లకి ఏ సాక్ష్యమూ, ఏ చట్టమూ అవసరం లేదు. ఈ హడావిడిలో అనుచరులకి ఏం చెయ్యాలో తోచలేదు. స్వామి శరీరం రక్తసిక్తమవుతుంది. వెనుక నుంచి బాంబులు విసరడం మొదలుపెట్టారు. సిబిఐ చీఫ్, పోలీస్ అధికారులంతా పరిగెత్తారు. వెనుక బాంబులు పేలడంతో జనం కంగారు పడ్డారు. ఈ హడావిడిలో స్వామికి కాస్త టైం దొరికింది. జనం దృష్టి వెనుక నుంచి జరుగుతున్న విస్ఫోటనం వైపు మళ్లగానే మంటల దిశగా పరిగెత్తాడు. చుట్టూ జనం, ఎటూ దారిలేదు. ఆ మంటల మధ్య కృత్రిమ జ్వాలలున్నాయని అతడికి తెలుసు. క్రింద నుంచి వారి ఆవిర్భావం జరుగుతూ ఉంటుంది, అదొక్కటే మార్గం అని అటు వెళ్లాడు. మంటల మధ్యకి చేరుకుని కింద నిప్పుల్లా కనబడుతున్న రెడ్ బ్రిక్స్ని కాళ్లతో తొలగించాడు. కింద ట్రాప్ డోర్ కనబడింది. వంగి దాన్ని తోసుకుని కిందికి దిగాడు. అక్కడ్నుంచే రెడ్ ఫ్లేమ్స్ సందుల గుండా పైకొచ్చేది. వాటిని పంపే అనుచరులు ఏమయ్యారా అనుకుంటూ మెట్లు దిగాడు. జనం భ్రమలో నుంచి కోలుకోకముందే అక్కడ్నుంచి వెళ్లిపోవాలి. అండర్ గ్రౌండ్లో నుంచి భవంతిలోకి దారి ఉంది. దాని గుండా భవంతిలోకి వెళ్లాడు. వెనక ద్వారం గుండా బయటకొచ్చాడు. అటువైపు జనం గోల వినబడుతుంది. ఇటు నిర్మానుష్యంగా ఉంది. దూరంగా వాహనం ఉంది. దాని దగ్గరికి పరిగెత్తి డోర్ తీయబోతూ చప్పున ఆగిపోయాడు. వాహనానికి అటువైపు తలుపు దగ్గర విహారి నిలబడి ఉన్నాడు. స్వామిని చూసి నవ్వుతూ హలో అన్నాడు. స్వామి అగ్నిప్రవేశం గావించడం ప్రవల్లిక చూసింది. మంటల్లో ఏదో మోసం ఉందని తెలుసుగాని ట్రాప్ డోర్ ఉంటుందని ఊహించలేదు. అప్పటికే రాళ్ల దెబ్బతిన్న స్వామి మంటల్లో పడిపోయాడనుకుంది. ఆమె దృష్టి పరమేశ్వరం మీద పడింది. అతడికి చెయ్యి అందిస్తూ చివరి నిమిషంలో అప్రూవర్గా మారినందుకు థ్యాంక్స్. మీరు స్వయంగా దూకిన ఈ మంటల్లో మెలోడ్రామా లేకపోతే జనం పేపర్లు చదివినా, మీరే స్వయంగా చెప్పినా నమ్మేవారు కాదు. చివరి క్షణంలో మా వైపుకొచ్చి చాలా సాయం చేశారు. ఇదంతా కొడుకు మీద ప్రేమ, లేక స్వామితో వచ్చిన కొత్త వైరమా అంది. చచ్చిన పామునింకా చంపకు. స్వామి తప్పించుకున్నాడు, ఆ సంగతి చూడు అన్నాడు పరమేశ్వరం. ప్రవల్లిక అలర్ట్ అయింది. అంటే అంటే అంది. మంటల మధ్య నుంచి భవంతిలోకి ట్రాప్ డోర్ ఉంది. ఆమె ఆలస్యం చెయ్యలేదు. భవంతిలోకి పరిగెత్తింది. అదే సమయానికి విహారికి అనంతానంత స్వామికి మధ్య సంభాషణ జరుగుతోంది. నీ 4వ స్తంభాన్ని కూడా పడగొట్టాను స్వామి. ఏ ప్రజలైతే నువ్వు నీ 4వ స్తంభంగా భావించావో వాళ్లే నిన్ను రాళ్లతో కొట్టారు. ఈ దేశపు ఎంత శక్తివంతమైన దుర్మార్గుడినైనా తలచుకుంటే సామాన్యుడే ఎదుర్కోగలడని నిరూపించాను. నేను వాగ్దానం చేసినట్టే నీ బలాన్ని, రాజకీయాన్ని పడగొట్టి తెలివిని నా తల్లికి, భరతమాతకి బహుమతిగా మిగిల్చాను. స్వామి బిగ్గరగా నవ్వి, చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావేమో. వీటన్నిటికీ కలిపి నేను తీసుకోబోతున్న ధర ఏంటో తెలుసా? నీ ప్రాణం అన్నాడు. విహారి వెనక నుంచి ఈక్విలైజ్ 2000 తీశాడు. ఇది నీ ఆయుధమే స్వామి. హెలికాప్టర్ నుంచే తీశాను. లోడ్ చేసుంది. దాన్ని సంధిస్తే నువ్వు ఆకారం కూడా కనబడకుండా మాయమైపోతావు. ఇదేంటో నీకు తెలుసుగా, ఇక లొంగిపో అన్నాడు.
స్వామి తన అంగీలో నుంచి పాకెట్ కాలిక్యులేటర్ లాంటి వస్తువును బయటకు తీసి, ఇదేంటో నీకు తెలుసా? మిసైల్ తాలూకా రిమోట్ కంట్రోలర్. దాని బటన్ ఇక్కడ నొక్కితే అక్కడ మిసైల్ బయలుదేరి 10 మంది నాయకుల ప్రాణాలు తీస్తుంది. రాజధానిలో భవంతి పేలి రాజకీయ సంచలనం ప్రారంభమవుతుంది. ఇప్పుడు చెప్పు, ఎవరి ఆయుధం పవర్ఫుల్ అన్నాడు. విహారి నిశ్చేష్టుడయ్యాడు. దీన్నతను ఊహించలేదు. అదే సమయానికి ప్రవల్లిక అక్కడకు చేరుకుంది. ఆమెను వాళ్లు గమనించలేదు. 10 మంది ప్రముఖుల ప్రాణాలు రక్షించుకోవాలంటే నన్ను ప్రాణాలతో వదిలేయాలి విహారీ. ఆ ఈక్వలైజర్ని దూరంగా విసిరేయ్ అన్నాడు స్వామి. విహారికి ఏం చెయ్యాలో తోచలేదు. 2 సెకండ్లు టైం ఇస్తున్నాను హెచ్చరించాడు. నువ్వు ఆ కంట్రోలర్ని ఉపయోగించవని నమ్మకమేంటి? నేను విసిరేస్తాను అన్నాడు స్వామి. విహారి ఆలోచనలో పడ్డాడు. ఇంకొక్క సెకండే టైం ఉంది. హెలికాప్టర్లోకి ఎక్కి ఇంజన్ స్టార్ట్ చేస్తున్నాడు స్వామి. అతని బొటనవేలు కంట్రోలర్ స్విచ్ మీద ఉంది. తనకన్నా అతడు ఒక మెట్టు పైన ఉన్నాడని అర్థమైంది విహారికి. అతడన్నిటికీ తెగించినవాడు. వెళ్లనివ్వడమే మంచిది. ఎప్పటికైనా దొరక్కపోడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక ఈ దేశానికి అతని వల్ల ప్రమాదం లేదు. విహారి తన చేతిలోని ఆయుధాన్ని దూరంగా విసిరేశాడు. స్వామి కూడా కంట్రోలర్ని దూరంగా విసిరేసి సీటు పక్కనే ఉన్న పిస్టల్ చేతిలోకి తీసుకుంటూ బిగ్గరగా నవ్వాడు. మనుషుల మంచితనం మీద నీకింకా నమ్మకం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది విహారీ. ఈ దేశంలో నాకు చోటు లేదు నిజమే, కానీ విదేశీ శక్తులు నాకు తోడున్నాయన్న విషయం మర్చిపోకు. దేశ నాయకులు చనిపోవడం నాకెంతో అవసరం. అందుకే నీతో మాట్లాడుతూనే దాని బటన్ నొక్కాను. ఆగు, కదలకు. అది పల్సెస్ పంపే వరకు అలా నిలబడాల్సిందే. ఎంతసేపు? 1/2 నిమిషం చాలు. ఇద్దరం కలిసి వాళ్ల ఆత్మశాంతి కోసం ప్రార్థిద్దాం. హెలికాప్టర్ గాలిలోకి 2 అడుగులు లేచింది. పిస్టల్ విహారికే గురిపెట్టి ఉంచి, ఈ చిన్న అలజడికే బెదిరిపోయేటంత చిన్నవాడిని కాను నేను. ఇక్కడ జరిగింది బయట దేశానికి పొక్కే లోపులోనే అంటూ స్వామి ఏదో అనబోయాడు. హెలికాప్టర్ పక్క నుంచి ఎవరో దూసుకెళ్లినట్టు కనిపించింది. హేయ్, ఆగు అరిచాడు స్వామి. కాని ఆమె ఆగలేదు. అక్కడ బయలుదేరబోతున్న మిస్సైల్ని ఆపడానికి తుప్పల్లో పడువున్న కంట్రోలర్ వైపు వెళుతున్న ప్రవల్లికని విహారి కూడా చూశాడు. స్వామి పిస్టల్ అటు తిరగడం చూసి, ప్రవల్లిక నో అని అరిచాడు గట్టిగా. అయినా ఆమె ఆగలేదు. పరుగెడుతూనే ఉంది. జీవన్మరణాల మధ్య తూనీగలా సాగింది ఆ పరుగు. వెనక నుంచి స్వామి చేతిలో పిస్టల్ పేలింది. వరుసగా 1, 2, 3, 4, 5. మొదటి 2 గుళ్ళు ఆమె వీపులోకి చొచ్చుకుపోయాయి. తరువాత ఆమె కాళ్లలోకి. ఆమె అలాగే కూలబడిపోయింది. ఇంకో 5 సెకండ్లు మాత్రమే ఉంది. తుప్పల్లో పడి ఉంది కంట్రోలర్. చిన్న పాకెట్ కంట్రోలర్లా పెద్ద సైజు సిగరెట్ పెట్టెలా ఉంది. ఆమె చెయ్యి సాచింది. మరో గుండు ఆమె చేతినే చీల్చింది. కొలిమిలో కాల్చిన ఇనుప రాడ్డు శరీరంలో పెట్టి మెలితిప్పుతున్న బాధని పళ్ల బిగువున అదిమిపెట్టి 2వ చేత్తో దాన్ని అందుకుంది. స్వామి మళ్లీ పిస్టల్ పేల్చాడు. గుళ్ళు లేవు. అతడు దాదాపు హారిఫైడ్ స్టేజ్లో ఉన్నాడు. చప్పున హెలికాప్టర్ని ఆకాశంలోకి తీసుకెళ్లిపోయాడు. విహారి ప్రేక్షకుడే అయ్యాడు. మేఘాల్లోకి వెళ్లిపోతున్న హెలికాప్టర్ ఒకవైపు, రెక్కలు తెగిన జటాయువులా ప్రవల్లిక ఒకవైపు ఉన్నారు. కలలో నుంచి స్పృహలోకి వచ్చినట్టు అతడామె వైపు పరిగెత్తాడు. ఆమె శరీరం రక్తంతో తడిసిపోయింది. ఒక గుండు ఛాతీకివతల పక్క నుంచి దూసుకొచ్చింది. అయినా ఆమె కళ్లలో కంట్రోలర్ని ఆపు చేయగలనన్న తృప్తి ఉంది. అతడిని చూసి బలహీనంగా నవ్వింది. నవ్వులోనే వాడి ప్రాణం పోవడం తనకు కావాలి అన్నట్టుగా ఉంది. ఆ నవ్వు, విహారీ, వాడు చావడం నేను కళ్ళారా చూడాలి. అదే నా ఆఖరి కోర్కె. ఆమెను చేతుల్లోకి తీసుకోవడానికి కూడా టైం లేదు. విహారి లేచి నిలబడ్డాడు. సెంటిమెంట్కి ఆర్ద్రతకి అక్కడ చోటు లేదు. పోరాటంలో అసువులు బాస్తున్న వీర జవాను ఆఖరి కోర్కె అది. హెలికాప్టర్ మేఘాల్లోకి వెళ్లిపోతోంది. అతడు ఈక్విలైజర్ చేతిలోకి తీసుకున్నాడు. అతడికి దాన్ని సరిగా గురి చూడడం తెలీదు. ఒకే ఛాన్స్ ఉంటుందని మాత్రం తెలుసు. గాలిలో ఎత్తి పట్టుకుని రేంజ్ చూశాడు. 2 కళ్ళు మూసుకుని జీవితంలో మొదటిసారి దేవుణ్ణి ప్రార్థించాడు. తరువాత కళ్ళు తెరిచాడు. ఎర్రగా ఉన్నాయా కళ్ళు. పాయింట్ టార్గెట్ కనబడుతోంది. అతడి చూపుడు వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుంది. మరింత గట్టిగా చిన్న జర్క్. అంతే. సరిగ్గా 1/2 సెకను తర్వాత ఆకాశంలో బ్రహ్మాండమైన విస్ఫోటనం జరిగింది. పెద్ద మంట, పొగ మేఘాల మధ్య చోటు చేసుకుంది. ప్రజల అజ్ఞానాన్ని, మతతత్వాన్ని తెలివిగా రాజకీయంతో ముడివేసి
గూండా బలంతో దేశాన్ని దోచుకుందామనుకున్న అభినవ హిట్లర్ ఆత్మ భూమి మీదకు రాకుండానే ఆకాశంలో కలిసిపోయింది. శరీరం జాడలేదు. విహారి వెనుతిరిగాడు. ఆకాశం వైపే చూస్తూ కదలడానికి కూడా వీల్లేకుండా జీవచ్ఛవంలా పడి ఉన్న ప్రవల్లిక మొహం సంతృప్తితో వెలిగిపోయింది. ఆమె పెదవుల మీద చిరునవ్వు చెరగలేదు. అతి కష్టం మీద కుడి చేతిని పైకెత్తి మనం విజయం సాధించాం అన్నట్టు బొటనవేలు చూపించింది. అదే సమయానికి ఆమె వైపుకు పరిగెత్తుకు వస్తున్న విహారీ విద్యుద్ఘాతం తగిలినవాడిలా ఆగిపోయాడు. శరత్కాల తృణపత్రాల్ని గ్రీష్మతాపం కాల్చినట్టు కదిలిపోయాడు. సముద్ర గర్భంలో విచ్చుకున్న భూమి నుంచి పొంగిన లావా మొత్తం జలసంపదనే ఆవిరి చేయడానికి కంకణం కట్టుకున్నట్టు మనస్సులో పొంగే ఆవేశం ఆవేదనగా అంతమవుతున్నట్టనిపించింది. ఆమె చేతి బొటనవేలు మీద పుట్టుమచ్చ. అతడు గాలిలా చుట్టుముట్టి చేతుల్లోకి ఆమెను తీసుకున్నాడు. నువ్వే నా ప్రవళిక అన్నాడు, అస్పష్టమైన సంభ్రమాన్ని ఆవేదనతో మిళితం చేస్తూ. నిశ్శబ్దం అవుననడానికి సూచన, నిశ్శబ్దం మరణానికి కూడా సూచనే. గాలిలోకి 3 సార్లు తుపాకులు పేలాయి. సెల్యూట్ జరుగుతోంది. ఆమె శరీరం మీద జెండా కప్పి ఉంది. దూరంగా ఉన్నాడతడు. జరుగుతున్న తంతుతో సంబంధం లేనట్టు నిలబడి ఉన్నాడు. లాంఛనాలకి అతీతంగా ఉందతడు మనసు. నేను చేసింది తప్పే. స్వరం మారిస్తే ఎంత ఆఫీసరైనా స్త్రీ పురుషుడవుతుందా అన్నాను. దానికి ఇంత పెద్ద శిక్షతో పాఠం చెప్తావనుకోలేదు. ప్రేమ సంగతి పోని, అది చాలా చిన్న విషయం. మనుషులు ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో నాకు నేర్పావు. ఆ రుణం ఎలా తీర్చుకోను? వీడ్కోలు వేదన కల్పించడానికి స్నేహం ప్రేమగా పరావర్తనం చెందనవసరం లేదు. ఆకాశంలో మేఘ తరంగాల మీద నీవు నాలో కలిగించిన స్ఫూర్తి నావలా తేలి ఆడుతుంది. కాలం అనే సుడిగుండం కబళిస్తుందని తెలియక దాన్నే చూస్తూ కూర్చున్నాను. నీ మరణంతో నా జీవితం ఆగిపోవచ్చు. కాని ఒంటరి రాత్రుల చీకట్లో హర్షామోదాల మధ్య స్తబ్దంగా నిలిచిన నిశ్శబ్దం నాకు తోడై నన్ను ఓదార్చాలే తప్ప మరి దిక్కేముంది? నాటకాలాడేవాడిని నేను. ఈ దేశపు యువతకి ప్రతీకని నేను. కొండల దగ్గర తిరిగే శిల్పి హఠాత్తుగా ఒక రాయి దగ్గర ఆగి తన భవిష్యత్ శిల్పానికి ఆ రాయిని ఎన్నుకున్నట్టే నువ్వు నన్ను ఎన్నుకున్నావు. ఎవరు పిలిచారని సగం చెక్కి వెళ్ళిపోయావు. ఇది నువ్వని, నువ్వు కాదనుకుంటూ నేను పొరపాటు పడ్డానని ఆ తర్వాత ఎప్పుడైనా తెలిస్తే అది మరింత నరకమవుతుందా అని ఈ క్షణంలో కూడా నేనూహిస్తున్నానంటే ఎంత స్వార్థపరుడినో కదా. నేను ఒకే జెండాని దేశపు నడిబొడ్డులో సగర్వంగా నిలబెట్టడం కోసం పోగు చేసిన మట్టికి బలమివ్వాలని నువ్వు భూమిలో కలిసిపోయావు. ప్రేమ కన్నా ధ్యేయం గొప్పదని మరచిన నేను ఇలా ఆక్రోశిస్తున్నాను. నా దుఃఖం చూసి నాకే సిగ్గేస్తోంది. హృదయాన్ని సోకిన ప్రతి ఉత్తేజపూరిత అనుభవాన్ని క్రోడీకరిస్తే తయారైన మూర్తివి నువ్వు. నువ్వు అందచేసిన ప్రతి సైగని తప్పుగా అర్థం చేసుకున్న అవివేకిని నేను. ఇదంతా ప్రేమ కాకపోవచ్చు, స్నేహమే కావచ్చు. సముద్రాన్ని సాయంత్రాన్ని కలిపి నీ గురించి ఆలోచిస్తాను. ఏదైనా మేఘం దిగంతాల్లోకి వెళుతుంటే నీకోసం ఒక స్నేహితుడు ఇంకా ఇక్కడే ఉన్నాడని చెప్పు అని కబురు పంపిస్తాను. కృతజ్ఞత అంటే ఏంటి? కనుకొలకుల్లో అశ్రువులై నిలిచేది, మాటల్లో లాంఛన రూపం దాల్చేది. అదే కదూ, అందుకే కదూ మాటలు అందని చోటుకి వెళ్ళిపోయావు. మంచులో తడిసిన పుష్పాన్ని నా కంటి చివర భాష్పం చేసి, మేఘరాగం తడిచినుకు పాట చేసి, మౌనగానంతో గుండె తూట్లుగా పొడిచేసి మమ్మల్నొదిలేసి అందుకే వెళ్ళిపోయావా? నిశ్శబ్దంలో కూడా నిన్ను వినగలిగిన వాడే నిజమైన స్నేహితుడట. నిజమేనేమో. నా ఈ నిశ్శబ్దం మరొకరి కోసం చెదరడానికి ఎంత సమయం పడుతుందో, ఇక నుంచి నేను మాట్లాడిన ప్రతి మాటల వెనుక, చదివే పుస్తకాల పుటల వాక్యాల శబ్దాల అక్షరాల మధ్యంతా లీలగా విషాదమే కనబడుతుందేమో. స్పర్శకి ఆలోచన తెగింది. సునాదమాల. వెళ్దామా అన్నట్టు చూసింది. అక్కడెవరూ లేరు. అంతా ఎప్పుడో వెళ్ళిపోయారు. తన అనిర్వచనీయావస్థకు అతడికి ఆశ్చర్యమేసింది. ఆమెతో కలిసి కదిలాడు. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత ఆమె ఐఎమ్ సారీ అంది. ఎందుకు? నేను అర్థం చేసుకోగలను. ప్రవల్లిక మరణం గురించి అంది. అతడు తలూపాడు. ఆ కల్నల్ గారు రాలేదే అడిగిందామె. ఆయనిక రారు. అరే, ఏ? యుద్ధంలో పోయారట.
నడుస్తున్న మాల ఆగి, అయ్యో పాపం, ఎప్పుడు? అంది. అతడు సమాధానమివ్వలేదు. ఇద్దరూ ఇంట్లోకొచ్చారు. బల్లమీద పుస్తకాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. మొదట్లో తను తీసుకొచ్చిన పుస్తకాలు. ఇవిక్కడున్నాయేంటి? బామ్మ తీయించింది. అతడు వాటిని చేతుల్లోకి తీసుకున్నాడు. మాల కోసం తీసుకొచ్చిన పుస్తకాలవి. అరకులోయలో కూలిన శిఖరం, చలం ప్రేమలేఖలు. అన్నట్టు మర్చిపోయాను, అప్పుడెప్పుడో ప్రవల్లికొచ్చింది. ఇవన్నీ మీరిచ్చారంటే తీసి చూసింది చెప్తోంది సునాదమాల. అతడి చేతుల మధ్య పేజీలు సన్నగా కంపించాయి. ఒకచోట పెన్నుతో అక్షరాలు కనిపించి ఆగిపోయాడు. తనే వ్రాసింది అని వెనక నుంచి అంది సునాదమాల. అదేం పుస్తకమా అని చూశాడు. వెన్నెల్లో ఆడపిల్ల. పుస్తకం చివర్లో తెల్ల కాగితం మీద ముత్యాల్లాంటి అక్షరాలు. నా ఈ చిలిపి ఆలోచనకు కారణం నువ్వే సుమా అన్నట్టు.